మహానటి సినిమాతో అతిపెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్న కీర్తి సురేష్ ఆ తర్వాత మన్మధుడు 2, మిస్ ఇండియా, పెంగ్విన్ సినిమాలో కనిపించింది. కానీ ఆ సినిమాలు అనుకున్న స్థాయిలో హిట్ అవ్వలేదు. ఇక తన ఆశలన్నీ గుడ్ లక్ సఖీ పైనే పెట్టుకుంది ఈ భామ. స్పోర్ట్స్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆది పినిశెట్టి మరియు జగపతి బాబు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. టీజర్ మరియు ట్రైలర్తోనే అలరించిన ఈ చిత్రం ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చి తాజాగా ఇవాళ అనగా 28 జనవరి 2022న విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో చూద్దామా? సఖి అంటే కీర్తి సురేష్ ఒక పల్లెటూరి అమ్మాయి. ఆమెను అందరూ దురదృష్టంగా భావిస్తూ ఉంటారు. అందుకే ఆమెను అందరూ బ్యాడ్ లక్ సఖి అని పిలుస్తూ ఉంటారు. మాజీ కల్నల్ జగపతి బాబు ఆ పల్లెటూరులో స్పోర్ట్స్ బాగా వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసి నేషనల్ లెవెల్ ఛాంపియన్స్ చేయాలని అనుకుంటూ ఉంటాడు. బ్యాడ్ లక్ సఖి అతని వద్ద ట్రైనీగా ఎలా మారింది? గోలిరాజు అంటే ఆది పినిశెట్టితో ఆమె సంబంధం ఏంటి? సూరి అంటే రాహుల్ రామకృష్ణ పాత్ర ఈ కథను ఎలా మలుపు తిప్పింది? చివరికి ఏమైంది? తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. సినిమాలో కీర్తి సురేష్ నటన అతిపెద్ద ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. డిఫరెంట్ లుక్తో కీర్తి సురేష్ ఈ సినిమాలో తన నటనతో అందర్నీ అలరించింది. షార్ప్ షూటర్గా నటించిన కీర్తి సురేష్ ఈ సినిమా కోసం చాలా కష్టపడింది అని సినిమా చూస్తే తెలుస్తోంది. ఆది పినిశెట్టి తన పాత్రకి పూర్తి స్థాయిలో న్యాయం చేశారు. ఎప్పటిలాగానే జగపతి బాబు ఈ సినిమాలో కూడా తన నటనతో అందరినీ ఆకర్షించారు. కోచ్ పాత్రలో చాలా బాగా నటించారు. రమప్రభ నటన ఈ సినిమాకి బాగానే ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. రాహుల్ రామకృష్ణ కామెడీ కూడా అక్కడక్కడ బాగానే పండింది. అంతేకాకుండా సినిమాలో రాహుల్ రామకృష్ణ పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. డైరెక్టర్ నగేష్ కుకునూర్ కి ఇంతకు ముందు కూడా స్పోర్ట్స్ డ్రామాలు తీసిన అనుభవం బాగానే ఉంది. అది ఈ సినిమాకి బాగా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. కానీ ఇంతకు ముందు సినిమాలతో పోలిస్తే గుడ్ లక్ సఖీలో సోల్ లేదని చెప్పుకోవచ్చు. స్క్రీన్ ప్లే కూడా చాలా సింపుల్గా, నెరేటివ్ చాలా స్లోగా సాగుతుంది. కథను మరింత ఆసక్తికరంగా మార్చి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. వోతే షార్ట్ మోషన్ ఆర్ట్స్ వారు అందించిన నిర్మాణ విలువలు ఈ సినిమాకి అతిపెద్ద ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం యావరేజ్ గా అనిపిస్తోంది. పాటల సంగతి పక్కన పెడితే నేపథ్య సంగీతం కూడా అంతంత మాత్రంగానే ఉంది. చిరంతన్ దాస్ అందించిన విజువల్స్ పర్వాలేదనిపించాయి. స్పోర్ట్స్ డ్రామా అయినా సరే కాన్ఫ్లిక్ట్ స్ట్రాంగ్ గా ఉంటేనే సినిమా బాగుంటుంది. కానీ గుడ్ లక్ సఖీ సినిమాలో అదే లేదు. ఆమె కష్టమంతా బాగానే చూపించారు, కానీ అవి ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదు. దీంతో ప్రేక్షకులు కథ మొత్తం సినిమాకి కనెక్ట్ అవ్వలేకపోతారు. ఆది పినిశెట్టి, రాహుల్ రామకృష్ణ పాత్రలకు బాగానే ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ వారి పాత్రలు కూడా సినిమాకి అంతగా వర్కౌట్ అవ్వలేదు. నగేష్ కుకునూర్ ఇంతకుముందు బాలీవుడ్లో ఇలాంటి సినిమాలు చేశారు, కానీ తెలుగులో అడుగు పెట్టడం ఇదే మొదటిసారి. కనుక సినిమా తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. నగేష్ రైటింగ్ చాలా బోరింగ్గా అనిపిస్తోంది. రన్ టైం చాలా తక్కువగా ఉన్నప్పటికీ కథ ఆసక్తికరంగా లేకపోవటంతో సినిమా కూడా చాలా డ్రాగ్ చేసినట్లు అనిపిస్తోంది. గుడ్ లక్ సఖీ ఏమో కానీ బోరింగ్ సఖీ అని చెప్పుకోవచ్చు.